నమస్కారం. రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమం రుద్రాక్షల సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో మనతో ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేద గణిత శాస్త్రవేత్త, పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. రుద్రాక్ష ధారణ పట్ల మీకు ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి గురుగారితో మాట్లాడండి. నమస్తే గురుగారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఓం నమః శివాయ. మంచి మోటివేషనల్ స్టోరీతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. చిన్న కథ అయితే చెప్దాం. ఒక మెజిషియన్, అంటే ఇంద్రజాలికుడు, తెలుగులో చాలా బాగా మ్యాజిక్ చేయగలడు. చేస్తున్నాడు, అందరం ఎప్పుడు పొందాడు పూర్వకాలంలో కదా. అది అతని గొప్పతనం అట్లా వెళ్ళి 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 రాజుగారి వరకు వెళ్ళింది. అబ్బా, ఇంత గొప్ప ఇంద్రజాలికుడు అంటే వాడి సంగతి ఏంటో చూద్దాం, బాగుంటే ఆస్థానంలో పెట్టేసుకుందాం రమ్మంటారు. వచ్చిందా, ఇంద్రజాలికుడు వస్తాడు. రాజుగారి నుంచి పిలుపు, అద్భుతమైన అవకాశం, ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకుందాం అనుకుంటాడు. అనుకొని మ్యాజిక్ మొదలు పెట్టమంటాడు రాజుగారు. తను ఏం చేస్తాడు, ఏం చేయాలని ఆలోచిస్తూ ముందు నుంచే ప్రిపేర్ అయ్యాడు. ఒక డిఫరెంట్గా మ్యాజిక్ చేయాలని అనుకొని రాజుగారి కిరీటం మాయం చేశాడు. అందరూ చూస్తుండగానే రాజుగారి కిరీటం మాయమైపోయింది. అందరూ సభికులందరూ నవ్వుతూ ఉంటారు, పగలబడి నవ్వుతుంటారు కిరీటం లేని రాజుని చూసి. రాజుకు చాలా కోపం వస్తుంది. నువ్వు మ్యాజిక్ చేయమంటే ఏదో ఇంద్రజాలం చేస్తావు, కనికట్టు కాసేపు చేస్తావు అనుకుంటే, దుర్మార్గుడా నీకు ఎంత సాహసం రా, నా కిరీటాన్ని తీసేస్తావు అన్న తలమయించి వీడిని తీసుకెళ్ళి కారాగారంలో వేసి అన్ని ఇబ్బందులు పెట్టి ఒక వారం రోజుల తర్వాత ఈయన ఉరి తీసేయండి. ఒక వారం రోజులు చిత్రహింసలు పెట్టండి, ఎమ్మటే చనిపోకూడదు. ఇప్పుడు ఈ సంఘటన గుర్తొచ్చిన ప్రతిసారి నేను బాధపడాలి. నా కిరీటం లేకపోతే వీళ్ళందరూ నవ్వుతూ ఉంటే. వాడు ఎమ్మటే చనిపోకుండా ఒక వారం రోజులు ఈయన శిక్షించి తర్వాత ఈయన ఉరి తీసేయండి అని చెప్తాడు. సరే, లోపల కారాగారంలో వేసేస్తారు. భార్య చాలా బాధపడుతుంటుంది, అక్కడ ఏడుస్తులో జరిగిందని. ఒకరోజు మామూలుగా భార్య వెళ్ళి చూడడానికి వెళ్తుంది, కారాగారం చూడడానికి వెళితే నవ్వుతూ ఉంటాడు. ఎందుకు నవ్వుతున్నావు, చనిపోతున్నావు కదా వారం రోజుల్లో అంటే, ఇంకా వారం రోజులు ఉంది టైము, ఇప్పటికిప్పుడు చనిపోయేది ఏముంది, జీవితాన్ని ఎంజాయ్ చేయి, హ్యాపీగా నవ్వుకో, వారం రోజుల్లో ఏదన్నా జరగచ్చు ఈ 1 వీక్లో టైంలో అంటాడు. నీకు అసలు మూర్ఖుడో మంచిడో తెలియదని భార్య ఏడ్చుకుంటూ వెళ్ళిపోద్ది. రాజుగారు ఆఖరి రోజు వస్తాడు. ఆఖరి రోజు ఏడుస్తుంటాడు రాజుగారి దగ్గర. ఏంటి ఏడుస్తున్నావు, ఆ రోజు పెద్ద పోజిచ్చి నా కిరీటాన్ని మాయం చేసేసావు, ఈ ఏడుపేదో ఆ రోజు ఏడిస్తే గుర్తుండేది, ఇలా చేయకూడదని. చావు దగ్గరికి వస్తే ఏడుపు గుర్తొచ్చిందా? మహారాజా, నేను ఏడుస్తున్నది చావు వచ్చిందని కాదు, నేను ఒక ఇంద్రజాలికుడిని, నాకు అద్భుతమైన ఒక పద్ధతి తెలుసు. ఆ పద్ధతి ఏమిటంటే గాల్లో ఎగిరే గుర్రాన్ని నేను తయారు చేయగలను, అది నా ఒక్కడికి మాత్రమే తెలుసు. ఈ కథ మనకు తెలుగులో కూడా ఉంది, ఇది ఒక నార్త్ ఇండియన్ కథ. ఇప్పుడు నేను చెప్పేది, నేను గాల్లో ఎగిరే గుర్రాన్ని తయారు చేయగలను, నేను చనిపోతే ఆ కళ నాతోనే అంతరించిపోతుంది, కాబట్టి బాధపడుతున్నాను. అది నేను మీ ఆస్థానంలో ఉండి మీకు ఇలాంటి గుర్రాన్ని తయారు చేసి ఇద్దాము అనుకొని ప్రదర్శనలు నేను చేశాను, అందుకనే మాయం చేశాను కిరీటాన్ని. ఈ మాయా గుర్రాన్ని చేసే ప్రక్రియ నాకే తెలుసు. అంటే ఎంత టైం పడుతుంది అంటే 1 year టైం పడుతుంది. సరే, నీకు ఇంకో అవకాశం ఇస్తున్నా, ఈ 1 yearలో ఎగిరే గుర్రాన్ని చేయకపోతే 1 year తర్వాత నేను చంపేస్తాను. వీడిని 1 year తర్వాత చంపేయండి. అలాగే ఈలోపు వాడికి కావాల్సిన అన్ని అరేంజ్ చేయండి. మంచి గుర్రాన్ని ఒకటి ఇచ్చారు, కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తున్నారు, మొత్తం అన్నీ తీర్చమని చెప్పాడు, అన్ని A to Z. ఇవన్నీ ఇంటికి వచ్చాడు. ఇంటి దగ్గర అందరూ ఏడుస్తున్నారు, ఆ రోజు ఉరి తీసేసి ఉంటారని. అందరికీ కనిపించేటప్పటికి అందరూ ఏమైనా మంచి సంతోషంగా ఉంటారు. భార్య అడుగుద్ది, ఏం జరిగింది, వచ్చేసేవేంటి, ఊరవకుండా ఇవాళ ఉరి కదా, వచ్చేసేవేంటి అంటే ఇదంతా చెప్తాడు. ఊర పిచ్చమాలోకమా, మళ్ళీ మొదలెట్టావా ఇది, మళ్ళీ 1 year అంతా నాకు టెన్షనే కదా, ఇప్పుడు ప్రతి రోజు లెక్క పెట్టుకుని ఏడవాలి, మళ్ళీ 1 yearకి పెట్టావు నువ్వు, అదేదో శాశ్వత పరిష్కారం చూడాలి అంటే, పిచ్చదానా, కాలాన్ని తక్కువగా అంచనా వేయకు, అవకాశాన్ని తేలికగా చూడకు, అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకునే వాళ్ళే గొప్పవాళ్ళు. 1 year టైం ఉంది, 1 సంవత్సరం, ఈ సంవత్సరంలో ఏదైనా జరగవచ్చు, కాబట్టి నువ్వు ఆందోళన పడక్కర్లేదు అని చెప్తాడు. చెప్తే అంతే, 6 నెలల్లో రాజు చనిపోతాడు. ఇంకో 3 నెలలకి గుర్రం చనిపోద్ది. ఈ గుర్రము లేదు, కీలు గుర్రం లేదు, రాజు లేడు, గుర్రం ఏమీ లేదు. సో మనకి కూడా తెలుగులో ఇదే కథ చెబుతూ ఏమన్నా జరగవచ్చు అని ఇక్కడ చెబుతూ, ఏమో గుర్రం ఎగరవచ్చు, రాజు చనిపోవచ్చు, గుర్రం ఏమన్నా పారిపోవచ్చు, ఏమో గుర్రం నేను ప్రయత్నం చేస్తుంటే గుర్రం ఎగరవచ్చు. సో ఏదైనా జరగవచ్చు. కాబట్టి ఈ కథ మనకి ఏం చెప్తుందంటే, ఆందోళన పడకు,
నిదానంగా ఆలోచిస్తే నిర్ణయం తీసుకుంటే ఆ సమయంలో ఏమన్నా చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏమిటంటే తొందరపడి గబగబా ఏమైనా చేస్తే కూడా ప్రమాదాలు ముంచుకొస్తాయి. రాజు దగ్గర అవకాశం వచ్చిందని తొందరపడి చేసేసాడు, ఇది అద్భుతం చేసేద్దామని. ఆ తొందరపాటు నిర్ణయం పీకల మీదకి తీసుకొచ్చింది. వచ్చినప్పుడు ఆందోళన పడకుండా జాగ్రత్తగా చూస్తే ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా సమయస్ఫూర్తి చాలా అవసరం. ఓకే, మంచి మెసేజ్. కాలర్స్ లైన్లో ఉన్నారు. హైదరాబాద్ నుంచి స్వప్న లైన్లో ఉన్నారు. స్వప్న గారు మాట్లాడండి గురుగారితో. నమస్కారం గురుగారు. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమః డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉన్నారు గురుగారు? నాకేమమ్మా ఫస్ట్ క్లాస్, థ్యాంక్ యూ. డేట్ ఆఫ్ బర్త్? మీ మోటివేషన్ స్టోరీ ప్రతి వారం వింటానండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అమ్మా. డేట్ ఆఫ్ బర్త్? 19 డేట్, 11th మంత్. 19th 11th 19 నవంబర్ 19. అవునండి, ఇయర్ 1993. అమ్మా శుక్రవారం పుట్టినట్టు తెలుసా? శుక్రవారం. ఇది చవితి శుక్లపక్షము, శుద్ధ చవితి, ధనుర్రాశి, మూలా నక్షత్రము. ఇది 19/11/1993. అంటే ఏమి గుర్తురాదు కానీ నవంబర్ 19 అనగానే ఒక విషయం గుర్తొస్తుంది. నవంబర్ 19 మర్చిపోలేని రోజు. అవి ఒక విధ్వంసం చేసి, అంటే శూన్యం నుంచి సునామీ అన్న పదం ఇక్కడితోనే మొదలైంది. దివిసీమ నవంబర్ 19, 1977. కరాళ నృత్యం మృత్యు అక్కడ చూపించింది. ఆ శూన్యంలో సునామీ, ఏమీ లేని ప్రాంతంలో, ప్రశాంతంగా ఉన్న ప్రదేశంలో ఉప్పెన. ఆ ఉప్పెనకి ఆ రోజుల్లో ఎటు చూసినా గుట్టలుగా శవాలు, గుట్టలుగా. ఈ జనరేషన్కి తెలియదు. గుట్టలుగా 77వ సంవత్సరం 19వ తారీఖు, ఇదే తారీఖు 19వ తారీఖు నవంబర్ 19. ఆ రోజు ప్రభుత్వం వారు లెక్కలకు అందింది 10,000 మంది చనిపోయారని. 10,000. అంత పెద్ద విధ్వంసం తెలుగు రాష్ట్రాల్లో తెలియదు అసలు. శవాలు, గుట్టలు. అప్పుడు మొత్తం పరిశ్రమ అంతా బయటకు వచ్చింది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, మొత్తం అందరు నటులు. అలాగే ఎవరికి తోచింది వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి జోలి పట్టి వాళ్ళకు ఆర్తుల కోసం జోలి పట్టి కలెక్ట్ చేసి వాళ్ళకి ఇచ్చారు. చరిత్రలో మర్చిపోని రోజు 19 నవంబర్. సో ఒక విషాదానికి చాలా విషాదంగా. అమ్మ సరే అయిపోయింది. ఇది ఆ సంవత్సరంతో సంబంధం లేదు. ఇది పుట్టిన 93. ఇది రీసెంట్, ఈ జనరేషన్. రైట్. వేయాల్సిన రుద్రాక్ష ఒక ద్వాదశముఖి రుద్రాక్ష, 12 ముఖాలు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపం, అంటే సూర్యస్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు జనరల్ లేకపోతే మనం ఇది 93 చెప్పకపోతే అది 77లో జరిగింది. అబ్బో 93 నాకు మంచిది కాదేమో అనుకుంటారు. మళ్ళీ అలాగే ఏమీ లేదు, అది వేరే ఎప్పుడో జరిగిపోయింది, కాలగర్భంలో కలిసిపోయింది. ఇది ఇప్పుడు ఈ జనరేషన్కి సంబంధించిన 93. కాబట్టి ఆలోచనలు తీసేయండి. జస్ట్ చరిత్రలో ఒక సంఘటన గుర్తొచ్చింది ఆ డేట్ చూస్తే. రైట్. హైదరాబాద్ నుంచి మరో కాలర్ సతీష్ గారు లైన్లో ఉన్నారు. సతీష్ గారు మాట్లాడండి గురుగారితో. గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నాం సార్. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? డేట్ ఆఫ్ బర్త్ 9/5/1973 సార్. అంటే మే 9 అండి? మే 9 అండి, 1973. అవునండి. ఎవరు సార్ ఇది? నాది సార్. ఇక బుధవారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను మీకు. తెలుసు సార్. ఏం చేస్తున్నారండి? ఇప్పుడు ప్రజెంట్ జాబ్ చేస్తున్నాం సార్. కంఫర్ట్గా ఉందా మీ జాబ్? కంఫర్ట్గానే ఉంది సార్. అలాగే ఇది సప్తమి శుక్లపక్షము, శుద్ధ సప్తమి. ఇది సింహరాశి సార్. ఇది కర్కాటకం ఆశ్లేష వెళ్ళిపోయి మకా ఎంటర్ అయింది, మీరు పుట్టారు. అవును సార్, కర్కాటక రాశి. ఎస్ సార్. సార్ జాతకం బ్రహ్మాండంగా ఉంది కదండి, మంచి హైట్స్కి వెళ్ళే జాతకం. చాలా బాగుంది. మీరు వేసుకోవడానికి చిన్న కాంబినేషన్ చెప్తాను. ఇది వచ్చిన తర్వాత ఎన్ని మార్పులు వస్తాయి మీరు చూస్తారు. చాలా బాగుంటుంది నాకు తెలిసి. ఒక సింపుల్ కాంబినేషన్. ఓ సప్తముఖి, దశముఖి, ఏకముఖి. 7 ముఖాల లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి కానీ, మూడిట్లో ఏదైనా ఒకటి కానీ వేసిన తర్వాత ఫలితం ఒక అద్భుతం. అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. అంటే మన బలహీనతలే పెట్టుబడిగా చుట్టూ చాలామంది ఉంటారు. ఎలాంటి ఛాన్స్ తీసుకోకుండా ఇది ఒక లక్ష్యం కోసం వేసుకుంటాం రుద్రాక్ష. కాబట్టి అక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు. ఇది వేసుకుంటే ఇది జరగాలని కోరుకుంటాం. కాబట్టి సరైనది ఒక్కటైనా వేసుకుంటే ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. తిరుపతి నుంచి మరో కాలర్ రాజబాబు గారు. రాజబాబు గారు మాట్లాడండి.
సార్ నమస్తే సార్. ఓం నమ శివాయ. రాజబాబు గారు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. చెప్పండి. సార్ 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 నేను పుట్టిన డేట్ సార్ 10/8/1977. అంటే ఆగస్టు 10, 1978. సార్ టీసీలో వచ్చి వేరే విధంగా ఉంది సార్. టీసీలో సంగతి మనకు అవసరం లేదండి, ఒరిజినల్ ఏదో చెప్పండి చాలు. ఒరిజినల్ ఉందా అండి రాజబాబు గారు? సార్ ఒరిజినల్ ఇంకో డేట్ వచ్చి ఒరిజినల్ టీసీలో సార్. సరే, ఒరిజినల్ లేదు. లేదు సార్. ఏం చేస్తున్నారు మీరు? నేను ఆటో డ్రైవర్ ప్లస్ బస్సు లారీ అన్ని తోలుకుంటాను సార్. ఆటో సొంతమేనా? సొంతం లేదు సార్, అద్దెది సార్ ప్రస్తుతానికి అద్దెదా? రోజు ఆటో తీయడానికి ముందు కానీ లేకపోతే ఆటో క్లోజ్ చేసిన తర్వాత కానీ ఒక అరగంటో గంటో ఈ సమయం మీది కాదనుకోండి, చిన్న వయసే, పెద్ద ఇబ్బంది ఏం లేదు, ఒక అరగంట కష్టపడగలరు ఇప్పుడు చేసేదానికంటే. ఈ ఆటో తీసినప్పుడు వెరీ ముందు టైంలో కానీ రెగ్యులర్ టైం కంటే, రోజు మీరు తీసే టైం కంటే ఒక అరగంట ముందు కానీ లేదా ఒక గంట, అలాగే క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు ఒక అరగంట కానీ గంట కానీ ఎక్స్ట్రా పని ఏదైనా ఒక్కసారి మార్నింగ్ ఆర్ ఈవినింగ్ మీకు ఏది వీలైతుంది ఈ గంటో అరగంటో దీని మీద వచ్చే ఏ రూపాయి మీది కాదని సిన్సియర్గా ఒక ఒట్టు పెట్టుకొని దీన్ని పక్కన పెట్టండి. కొన్ని రోజుల తర్వాత ఇది డౌన్ పేమెంట్ అయితే మీ ఆటోకి ఈఎంఐలో తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇది మీరు దాచిన సొమ్ము. మీరు అదనంగా ఒక అరగంటో గంటో మీ పిల్లల కోసం చేయండి. చేసిన తర్వాత సొంత ఆటో వస్తుంది. ఇప్పుడు మీరు ఆటో బాడుకి అంటే అద్దెకి తీసుకున్న తర్వాత ఈ కష్టంలో 300 రూపాయలు వాళ్ళకి 250, 300 రూపాయలు అద్దె కట్టాలి. సో ఆ కష్టంలో అది పోతుంది. ఇప్పుడు ఇంకా పెరిగినట్టుంది. సో అలా మన కష్టం ఏ రూపాయినా బయట వాళ్ళకి థర్డ్ పర్సన్కి వెళ్ళకూడదు. వడ్డీ రూపాయనో ఇంకో రూపాయినో వెళ్ళడానికి వీల్లేదు. మన కష్టం మనం నమ్ముకొని ఉన్న వాళ్ళని, మన మీద ఆధారపడిన వాళ్ళకి తప్ప ఇంకొకరికి వెళ్ళకూడదు. కాబట్టి అలా చేసే అవకాశం ఉంటే వేసి చూడండి. ఒక్క రుద్రాక్ష అవకాశం ఉంటే ఈ అష్టముఖి రుద్రాక్ష ఆటంకాలు లేకుండా గణపతి స్వరూపం ఇది వేసి చూడండి, అన్నీ బాగుంటాయి. శుభం. ఆహార నియమాలు ఏమీ లేవు. అంటే ఏదైనా ఒక పని సాధించాలంటే, అందులో సక్సెస్ అవ్వాలంటే దాన్ని సాధించడానికి, సక్సెస్ అవ్వడానికి ఎట్లాంటి కృషి చేయాలంటారు? అంటే ఏదైనా చేస్తే పూర్వం పెద్దవాళ్ళు అనేవారు తపస్సు చేశాడు, పరమేశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు. తపస్సు అంటే ఏమిటి అంటే ఇంకొక ధ్యాస ఉండకూడదు. మనం ఏదైనా వ్యాపారం మొదలుపెట్టినా లేకపోతే ఉద్యోగంలో మనం ఉన్నా లంచ్ చేసేటప్పుడు నిద్రపోయే ముందు దాని గురించి ఆలోచించాలి. దాంట్లో ఉన్న టోటల్ ఎన్ని ఉన్నాయో మొత్తం మనకున్న శక్తులన్నీ దాని మీద పడ్డాలి. దాంట్లో సక్సెస్ రావాలి అంటే అలాగే ఉండాలి తప్ప పైన చేస్తే కుదరదు. ఇప్పుడు సూరదాసు అనే ఒక భక్తుడి గురించి, కృష్ణ భక్తుడి గురించి విని ఉంటారు. ఈ సూరదాసు గుడిలో అలంకరణ చేస్తున్నప్పుడు, కృష్ణుడికి అలంకరణ చేస్తున్నప్పుడు ఏమేమి అలంకరణలు చేస్తున్నారో అవన్నీ ఏ రోజుకి ఆ రోజు గానం చేస్తూ రాసేవాడు. ఈయన పుట్టుగుడ్డి కదా, ఈయనకి ఇక్కడ అలంకరణ ఎలా తెలుస్తుంది అని చెప్పేసి అక్కడున్న ఆ పూజారులందరూ అనుకొని ఒకరోజు ఆయనకి అలంకరణ ఏమీ చేయకుండా కేవలం కౌపీలనం అంటే చిన్న పీస్ ఉంటుంది కిందంతే, ఆ కౌపీలనం ఒక్కటే ఉంచి అలా ఉంచారు. చూద్దాం ఇప్పుడు ఏం చేస్తాడు ఆయనని. ఆ రోజు కూడా ఆయన గానం చేస్తూ, కృష్ణ ఇవాళ ఒంటి మీద బట్టలేమీ లేకుండా కౌపీలంతో దిగంబరంగా నాకు దర్శనం ఇచ్చావా, ఇదేమిటి నాయన అని రాసుకున్నాడు. సో ఆశ్చర్యపోయారు అందరూ. అంటే కళ్ళు ఉండడం గొప్ప కాదు, కళ్ళు లేకపోయినా అంతర్నేత్రాలతో చూడగలిగేటువంటి గొప్పతనం అంటే ఆ స్థాయిలో కేంద్రీకరించబడాలి. అలాగే బృందావనంలో నూర్మహల్ అని దాంట్లో కృష్ణుడి విగ్రహం ఉంటుంది. దాంట్లో ఈ అంధుడు, ఈయన ఒక అంధ చిత్రకారుడు బృందావనంలో రాత్రిపూట రాధాకృష్ణులు ఏ విధంగా నృత్యం చేస్తారు అనేది ఆయన ఊహించి, కళ్ళు లేనివాడు నృత్యం చేస్తే అసలు ఎలా వేస్తాడు బొమ్మ కళ్ళు లేకుండా? ఆ వేసింది ఇప్పుడు అక్కడ ఉంటుంది బృందావనంలో. ఎంత అద్భుతమైనటువంటి చిత్రం అంటే వాళ్ళు ఎలా నాట్యం చేసి ఉంటారు బృందావనంలో రాత్రి అని చెప్పేసి ఆయన ఊహించి వేసిన చిత్రం. ఆయన అక్కడ జరిగిందో లేదో అది తర్వాత విషయం. ఒక కళ్ళు ఉన్న వాళ్ళు కూడా వెయ్యలేనంత అద్భుతంగా అక్కడ చిత్రీకరించాడు, నిజంగా మనుషులు వచ్చి ఉన్నట్టు. అది బృందావనంలో ఉంది. సో ఇక్కడ ఏమిటంటే పట్టుదల, ముందు ఒక డిజైర్, అది బర్నింగ్ డిజైర్, అది ఖచ్చితంగా మనల్ని దహించే విధంగా ఉండాలి. అది ఖచ్చితంగా రిజల్ట్ అలా ఉండాలి. అది మీరేం చేసినా తపస్సులాగా చేయాలి, అంతేగాని తూతూ మంత్రంగా చేయకూడదు అంటారు పెద్దలు. ఓకే, మంచి మెసేజ్. మరో కాలర్ హన్మకొండ నుంచి వాత్సల్య గారు లైన్లో ఉన్నారు. వాత్సల్య గారు మాట్లాడండి గురుగారితో. ఓం నమః శివాయ గురుగారు. శివాయ నమః. అమ్మ 20 అక్టోబర్ 1991 అండి.
అమ్మ ఆదివారం పుట్టినట్టు తెలుసు కదమ్మా? అవునండి, ఇది నా గురించేనండి. కొంచెం జాబ్ పర్పస్ చేస్తున్నాను. ఇంటర్వ్యూస్ అన్ని సెలెక్ట్ అవుతున్నాను. ఇది ద్వాదశి శుక్లపక్షము శుద్ధ ద్వాదశి, ఇది కుంభరాశి, శతభిష నక్షత్రము. అవునండి. అమ్మా మీరు వేసుకోవడానికి ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి, అన్నీ బాగుంటాయి. దగ్గర వరకు వచ్చి ఇంటర్వ్యూస్ అన్ని సెలెక్ట్ అవుతున్నాను. లాస్ట్ మూమెంట్ లో ఎందుకో రిజెక్ట్ అవుతుందండి. చాలా ట్రై చేస్తున్నాను, మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి, కానీ ఇప్పుడు వరకు మీరు చేస్తున్న పని, ఆ ఫలితం మీరు చూశారు కదమ్మా. ఇది ఒక్కటి వేసుకొని చూడండి, ఒక నవముఖి రుద్రాక్ష. ఇది అమ్మవారి స్వరూపము, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. మీ జాతకానికి సరిపోతుంది. 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి నియమాలు లేవు. అంటే ఇది వస్తే ఏమవుతుంది అంటే ఇప్పుడు వారు చెప్తున్నారు అన్ని దగ్గరకు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. ఒక స్పిరిచువల్ సపోర్ట్ తీసుకుంటే ఏమవుతుంది, ఒక ఆధ్యాత్మికమైన సంపద మన దగ్గరికి వస్తే ఏమవుతుంది అంటే, మనం చేస్తున్న పనికి ఇది తోడైతే 1 degree మోర్ యాటిట్యూడ్ అంటాం. అంటే 99 degrees నీరు మరుగుతున్నంతసేపు అది ఏమి ప్రభావం ఏమి ఉండదు, స్నానానికి అది బాగుంటుంది. ఇంకొక డిగ్రీ కనుక హీట్ అయితే వాటర్ 100 degrees, అది స్టీమ్ కన్వర్షన్ అవుతుంది, ఇవాబరేట్ అవుతుంది. రైలు ఇంజన్ అయినా గుంజ అవతల పాడేస్తుంది, అంత బలం వస్తుంది. సో అలాగే మనం చేస్తున్నాము, వస్తున్నట్టు వస్తుంది, పోతుంది. దానికి ఒక పాజిటివ్ ఎనర్జీ యాడ్ అయితే ఇదే 1 degree కాదు, ఎన్ని డిగ్రీలు యాడ్ అవుతుందో మనం చెప్పలేము. ఒక స్పిరిచువల్ సపోర్ట్. సో అంత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి వేసి చూడండి అమ్మా, చాలా మార్పు అయితే మీరు చూస్తారు. అలాగే దీని గురించి పరమేశ్వరుడే శివపురాణంలో ఏం చెప్తాడు అంటే, రుద్రాక్ష ధారణ చెయ్యకుండా నువ్వు ఏ పని చేసినా ఆ పని యొక్క ఫలితాన్ని ఆశించాల్సిన అవసరం లేదు. అంటే నువ్వు ఏదన్నా పని చేస్తే రుద్రాక్ష ధారణ చేయకుండా నీ సామర్థ్యానికి తగ్గ ఫలితం మాత్రమే నువ్వు పొందగలవు. అదే రుద్రాక్ష ధారణ చేసి నువ్వే పని చేసినా ఆ వచ్చేటువంటి ఫలితము నాదైన ముద్ర కలిగి ఉంటుంది అంటాడు శివపురాణంలో. అంటే ఈశ్వరుడిని ముద్ర కలిగి రావడం అంటే ఆ ఫలితం ఎలా ఉంటుంది. కాబట్టి ఒక్క సహకారం తీసుకొని చూడండి, అది సరైనదైతే ఒక అద్భుతమైన ఫలితం రావడానికి ఈజ్ ఎవ్రీథింగ్. ఈశ్వరుడు అంటే స్వయం ఈశ్వర స్వరూపం రుద్రాక్ష. కాబట్టి అమ్మ ఆందోళన పడకండి, అది ఒక్కటి వేసి చూడండి, చాలా బాగుంటుంది. శుభం. మరో కాలర్ హైదరాబాద్ నుంచి రోహిత్ సాయి గారు మాట్లాడండి గురుగారితో. సార్ నమస్తే సార్. ఓం నమ శివాయ. సాయి గారు. సార్ మా బాబుది రోహిత్ సాయి, డేట్ ఆఫ్ బర్త్ 3/8/2014. 3/8/2014. వీళ్ళకి జాతక పరిశీలన ఎందుకు సార్? పిల్లలు వాళ్ళ దేవుడితో సమానం, వాళ్ళకి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అంతే. ఇచ్చే చిన్నపిల్లలకి ఇప్పుడు జాతక పరిశీలనలో ఏం చూపించకండి. పిల్లల్ని టార్గెట్ చేసేవాళ్ళు చాలామంది బయట ఉంటారు. ఇది బాగలేదు, అది బాగలేదు, ఆ శాంతి, ఈ శాంతి, ఇవన్నీ ఏముండవు. ఒక సింపుల్గా ఒక అష్టముఖి రుద్రాక్ష వేయండి. ఇది గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసము, ఎడ్యుకేషన్ కోసము, ఇది వాక్కుకి సంబంధించి, నాలెడ్జ్కి సంబంధించి. ఈ ఒక్కటి అవకాశం ఉంటే వేసి చూడండి సార్, ఎలాంటి నియమాలు లేవు. ఆల్ ది బెస్ట్. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. నా వంతు బాధ్యతగా జాతకాన్ని వేదగణితంతో అధ్యయనం చేయడం వల్ల జాతకంలో దోషాలుంటే నివారించబడతాయి. రైట్ గురుగారు, జనరల్గానే మీరు చాలా బిజీగా ఉంటారు. ఇప్పుడు ఇంకా మంచి పొలిటికల్ హీట్ నడుస్తుంది. జస్ట్ ఫ్యూ డేసే ఉన్నాయి ఎలక్షన్స్కి. సో ఎప్పుడు మిమ్మల్ని సెలబ్రిటీస్ కలుస్తూ ఉంటారు కదా, మనం జనరల్గా చూస్తూ ఉంటాము బీజీల్లో కూడా. సో చాలామంది సెలబ్రిటీస్తో ఇప్పుడు ఇంకా బిజీ అయిపోతూ ఉండొచ్చు కదా, ఎందుకు మిమ్మల్ని ఎంత ట్రస్ట్ చేస్తారు సెలబ్రిటీస్ కానీ రాజకీయ నాయకులు అందరూ కూడా? నమ్మకం మన మీద ఎందుకు ఉంటుందని వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం, అన్నేం చెప్పలేదు. రెండు, ఈ సెలబ్రిటీసే కలిగిస్తారు నన్ను అనేది కరెక్ట్ కాదు. సెలబ్రిటీస్ అక్కడ ఎందుకు చూపిస్తారు అంటే, తెలిసిన ముఖం వేస్తే జనం గుర్తుపడతారని. ఏమి తెలియని వేస్తే తెలియదు కదా, అందుకని. సో నన్ను కలవడానికి ఇప్పుడు నేను ఈ సుదీర్ఘ ప్రస్థానంలో కలుస్తూ ఉంటారు, వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు, మామూలు వాళ్ళు ఉంటారు. నాకు వ్యక్తిగత ప్రయోజనం ఉండదు. ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటాను కాబట్టి వాళ్ళ వ్యక్తిగత స్థాయి నాకు అవసరం లేదు. వాళ్ళ సమస్య మీద మాత్రమే నేను స్పందిస్తాను. ఎప్పుడూ ఏదో ఒక బిజీ ఉంటూనే ఉంటుంది. రాజకీయాలు కాకపోతే సినిమా వాళ్ళు, అది కాకపోతే ఇంకొకళ్ళు, ఎప్పుడూ ఒక బిజీ ఉంటూనే ఉంటుంది. నమ్మకాలు ఉంటాయి. నమ్మకాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా కలుస్తారు. నా మీద కొంచెం నువ్వు అడిగిన దానికమ్మా, నా మీద ఎందుకు అంత నమ్మకం అంటే, నేను అనుకోవడం ఏమిటంటే, ఇప్పుడు నేను నా జీవితం చూస్తే, నేను ఉదయం 3 గంటలు లేచిన దగ్గర నుంచి ఉదయం మహాస్ఫటిక శివలింగానికి అభిషేకం చేస్తాను. తర్వాత కార్యక్రమ ఇదంతా బ్రేక్ఫాస్ట్ అది అయిన తర్వాత నా టీవీ ఛానల్స్కి వస్తాను. అది అయిన తర్వాత నా ఆఫీస్కి వెళ్తాను. అక్కడ మహాస్ఫటిక శివలింగం ఉంటుంది. అక్కడ వేదం చదువుకున్న వేద పండితులు ఉంటారు. నమ్మక చమకాలతో ఈ నిత్యం సాయంత్రం నేను ఉన్నంత వరకు అభిషేకం జరుగుతూనే ఉంటుంది ఈశ్వరుడికి. నా చుట్టూ రుద్రాక్షలు ఉంటాయి. నేను మధ్యలో ఇక్కడ కూర్చొని ఉంటాను వచ్చిన వాళ్ళకి అడ్వైస్ చేయడం కోసం. ఆ ప్రాంగణం అంతా ఒక డిఫరెంట్గా ఉంటుంది. మంత్రోచ్చరణ, అభిషేకము, చుట్టూ రుద్రాక్షలు,
అంతా ఒక డిఫరెంట్ వైబ్రేషన్స్ అక్కడ ఉంటాయి. ఆ మధ్యలో నేను ఉంటాను. నాకు ఒక ఫంక్షన్కి వెళ్ళడం కానీ, ఓ సినిమాకి వెళ్ళడం కానీ, చుట్టాలకు వెళ్ళడం కానీ, స్నేహితులతో వెళ్ళడం కానీ నాకేం తెలియదు. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ కిందకి దిగడం కూడా ఉండదు. ఎప్పుడు దీంట్లోనే ఉంటాము కాబట్టి నాకు అందుకనే ఏదైనా అంటే జరుగుతుంది అని బలంగా నమ్మేవాడిని నేను. ఎక్కడ కూడా ఒక్క నెగిటివ్ వర్డ్ నా జీవితంలో నేను వాడలేదు. ఒక జాతకం గురించి కానీ, ఒక వ్యక్తి గురించి కానీ ఒక్క నెగిటివ్ వర్డ్ వాడను. పాజిటివ్గానే మాట్లాడతాను. అందుకనే అది ఖచ్చితంగా జరుగుతుంది అని నేను నమ్ముతాను, వాళ్ళు నమ్ముతారు. పైన మన ధర్మం సాంప్రదాయం కూడా అదే చెప్తుంది, తదాస్తు దేవతలు ఉంటారు పైన, మంచి మాత్రమే మాట్లాడు అని. అది మాట్లాడడానికి మాత్రమే ప్రయత్నం చేస్తాను. నైస్, రైట్ అండి. మరో కాలర్ హైదరాబాద్ నుంచి అనురాధ గారు లైన్లో ఉన్నారు. అనురాధ గారు మాట్లాడండి గురుగారితో. నమస్కారం గురువు గారు. అమ్మా ఓం నమ శివాయ. గురువు గారు నాది పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ 21st December 1972 అండి. 21st December 1972. 1972. ఏమిటమ్మా, ఎవరిదమ్మా ఇది? నాదేనండి. అమ్మ గురువారం పుట్టినట్టు తెలుసా? అవునండి తెలుసు. ఏమిటమ్మా, ఏం చేస్తున్నారు? జాబ్ చేస్తున్నానండి. గవర్నమెంటా ప్రైవేటా? ప్రైవేట్ జాబే. బాగా కంఫర్ట్గా ఉందా? ఆ రోజు పౌర్ణమి అని కూడా తెలుసమ్మా, గురువారము పౌర్ణమి. లైన్లో ఉన్నారా? ఉన్నాను. ఆ రోజు పౌర్ణమి కూడా. పౌర్ణిమ అది తెలీదు, గురువారం అని మామూలు క్యాలెండర్ ని బట్టి తెలిసింది అంతే. రైట్ అమ్మా, బాగుంది. జాతకం కూడా బాగుంది. వృషభ రాశి. ఏం ఉద్యోగం కంఫర్ట్గా. పిల్లలమ్మా? ఏంటి గురువు గారు? పిల్లలు పిల్లలు ఇద్దరు అండి, ఒక పాప బాబు. పాపది మ్యారేజ్ కూడా అయిపోయింది. ఓ నైస్ అమ్మ. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే ధరించే ప్రయత్నం చేయండి. త్రయోదశి నవముఖి మీకు సంబంధించిన రుద్రాక్షలు అంటే 13 త్రయోదశి అంటే అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. ఇది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం. ఈ రెండు మీ జాతకానికి పర్ఫెక్ట్ యాప్ట్ అమ్మ. ఏదైనా ఒక్కటి ఒకవేళ సూత్రాల్లో వేసుకుంటే మధ్యలో కాకుండా ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ వేసుకోండి. ఇది శరీరానికి తాకుతూ ఉంటే ఆ వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆరోగ్యానికి మంచిది. వ్యతిరేక శక్తులు దరిదాపులకి రావు. విజయాలు మన పక్కనే ఉంటాయి. ఆల్ ది బెస్ట్ అండి. ఈ వారం మిమ్మల్ని కలవాలనుకునే వారికి మీరు ఎక్కడ అవైలబుల్ ఉంటారండి? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉంటున్నాను. నేను కానీ మా అమ్మాయి శ్రావణి కానీ. మేము ఎక్కడికి వెళ్ళడానికి జనరల్గా నాకు అవకాశం ఉండదు. అప్పుడప్పుడు పక్క తెలుగు రాష్ట్రాల్లో ఒకటైనా ఆంధ్రప్రదేశ్, విజయవాడ వెళుతూ ఉంటాను. మళ్ళీ ఎప్పుడైనా వెళితే చెప్తాను. ఇప్పుడు శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు నాకు హైదరాబాద్లోనే ఉంటాను. నన్ను కలవడానికి ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషను తీసుకోను. నన్ను కలవడానికి ఇవేం అక్కర్లేదు. నేనున్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. సో ఇది చాలామందికి ఇబ్బంది అవుతుంది. అపాయింట్మెంట్కి ఏమిటది రికమెండేషన్ కూడా ఎవరో చెప్తా, ఫలానా ఆయన పంపిస్తున్నారు వస్తున్నారు. నేను ఇవన్నీ తీసుకోను. ఇప్పుడు సమస్యగా అవసరమైనప్పుడు ఇవన్నీ అవసరం లేదు. నేను చూడనంటేనో లేకపోతే ఇంకో రకమైన ఆలోచనలు నాకు ఉంటేనో ఇది, కానీ నేను నా పూర్తి స్థాయి ప్రయత్నం అయితే నేను చేస్తాను. దానికి ఇవన్నీ అక్కర్లేదు. అందుకని అవన్నీ నేను చూడను. వస్తే నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. అలా అని మీరు 2-3 చూడమంటే సాధ్యం కాదు. ఒక డేట్ ఆఫ్ బర్త్ చూస్తాను. అలాగే నన్ను కలవడానికి దూర ప్రాంతాల నుంచి ఇక్కడ వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. సో సౌత్ ఇండియా నేను అటెండ్ అవుతూ ఉంటాను. ఈ సౌత్ ఇండియాలో ఎక్కడెక్కడ ఈ సంస్థ కార్యాలయాలు ఉంటే దానికి దగ్గరగా మీరుంటే మీరు అక్కడికి వెళితే వాళ్ళ ఒక స్పెషల్ స్క్రీన్ ముందు అటు మీరు ఇటు నేను 1-to-1 కూర్చొని ఎదురుబెదురుగా కూర్చొని మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. ఆ రకంగా మా వాళ్ళు కల్పిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, ఇలా మీరు ఎక్కడికి వెళ్ళినా నాతో మాట్లాడించే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. సో ఆ రకంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసిన ఒక్క డేట్ ఆఫ్ బర్త్ చూసే అవకాశం ఉంటుంది. ఇక మా అమ్మాయి శ్రావణి ప్రతి సోమవారం విశాఖపట్నం కార్యాలయంలో తను ఉంటుంది. సో తను కూడా మీరు 2-3 పేర్లు రాస్తే ఇబ్బంది పడుతుంది. ఇక్కడి నుంచి తను విశాఖపట్నం వెళ్ళాలి. సమయం చాలా విలువైంది, అర్థం చేసుకొని సహకరించండి. 2-3 అయితే కష్టం. తనకైనా నాకైనా సంఖ్య కాదు కావాల్సింది, సమయం. జాతకాన్ని అనలైజ్ చేయడానికి. రైట్. ఇకపోతే ఇందాక ఒక క్వశ్చన్ అడగడం మర్చిపోయాను. చాలామంది వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ ఉంటారు. సో వ్యక్తిత్వం అంటే ఏంటి గురువు గారు? ఒకళ్ళు చెబితే వచ్చేది కాదు, స్వతహాగా పుట్టుకతో రావాలి. సమాజంలో వాళ్ళు చూస్తూ పెరగాలి. ఆ సామాజిక ఇది వాళ్ళ అవగతం కావాలి. దాన్ని బట్టి వాళ్ళ స్ట్రక్చర్, క్యారెక్టర్ డెవలప్ అవ్వాలి.
అంతేగాని రాత్రి చేంజ్ అయ్యేది ఏమి ఉండదు. ఇప్పుడు శివాజీ ముస్లిమ్స్కి చాలా వ్యతిరేకం అనుకుంటారు చాలామంది. ఛత్రపతి శివాజీ ఒకరోజు ఒక ముస్లిం రాజు, ఒక చిన్న రాజుని మీద దండయాత్ర చేసి సైనికాధికారి తీసుకొచ్చి ఒక ముస్లిం రాజు యొక్క కోడలు చాలా అందంగా ఉంటుంది, అందానికి ప్రతిరూపం, పాలరాతి శిల్పంలా ఉంటుంది ఆ అమ్మాయి కోడలు. ఆ ముస్లిం రాజు కోడలను తీసుకొచ్చి ఛత్రపతి శివాజీ కప్పు చెప్తాడు, అందమైంది తీసుకొచ్చాను మీకోసం అంటే శివాజీ ఆమెను కూర్చోబెట్టి, అమ్మ ఇంత అందంగా ఉన్నారు, మీ కడుపుని నేను పుట్టి ఉంటే నేను కూడా అందంగా పుట్టేవాడిని కదా అని ఆమెను సింహాసనం మీద కూర్చోబెట్టి సత్కరించి బహుమతులు ఇచ్చి దర్జాగా గౌరవంగా వాళ్ళకి పంపించాడు. ఇది క్యారెక్టర్ అంటే, ఇది క్యారెక్టర్ ఇది. సో ఊరికి చెప్పుకోవడానికి కాదు. ఆయన చెప్తారు చాలా ముస్లిమ్స్ని ఆయన ముస్లిం రాజుల మీద యుద్ధం ఎస్ ఆయనకు అనుచరులు కూడా ముస్లిమ్సే ఉండేవారు, అన్ని ధర్మాన్ని సమానంగా చూశాడు. కాబట్టి సో క్యారెక్టర్ అనేది మనం తయారు చేసుకుంటే వచ్చేది కాదు, ఎవరు చేస్తే తయారయ్యేది కాదు. రైట్, థ్యాంక్ యూ గురుగారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఓం నమః శివాయ. ఇది వాటి రుద్రాక్షల ప్రత్యేక కార్యక్రమం. నమస్తే. రుద్రాక్ష ఆర్గనైజేషన్ జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 మరియు సమాజిగూడ హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 8186899997, 770096